మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో నిర్మల్ జిల్లా నుంచి 3 ప్రయాణికులు ప్రయాణించినట్లుగా బుకింగ్ వివరాల ద్వారా తెలిసింది. ఇక బస్సులో 40 మంది ఉండగా 13 మంది సజీవ దహనం కాగా 15 మందికి గాయాలయ్యాయి. ట్రావెల్స్ బస్ వివరాల ప్రకారం నిర్మల్ జిల్లాకు చెందిన గురవయ్య, కుమారి, రాములు బస్సులో ఉన్నట్లుగా సమాచారం. ఇక గురవయ్యది మామడ మండలం పరిమండలపల్లె గ్రామం కాగా కుమారిది లక్ష్మణచంద మండలం తిరుపల్లి గ్రామంగా తెలుస్తుంది. ఇందులో గురవయ్య తలకు గాయమై క్షేమంగా ఉండగా కుమారి, రాము వివరాలు తెలియాల్సి ఉంది. అయితే మా డాడీ గురవయ్య, మా డాడీ పేరు 4 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాడు. అయితే అతనికి కొద్దిగా చేనుకు అమౌంట్ కట్టాల్సిన అవసరం ఉండి ఇక్కడికి వచ్చాడు. ఒక 5 lakhs అవసరం ఉంది. ఇక నిన్న ఈవినింగ్ 5:30కి హరికృష్ణ ట్రావెల్స్ బండికి ఎక్కించాం బస్సు. మన శివాజీ చౌరస్తా, నిర్మల్ చౌరస్తా దగ్గర ఎక్కించిన తర్వాత మార్నింగ్ మన నిర్మల్ డిఎస్పి సారు ఫోన్ చేసి ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పారు. అయితే ఎలా ఉన్నారని మేము అందరం బాధపడుతున్నాము. సో అంత లోపల అతనికి ఫోన్ కూడా లేదు. మళ్ళీ ఇక నేను ఇక్కడ ఉన్నారు సార్ అని మళ్ళీ సార్కి ఫోన్ చేస్తే ఇట్లా మార్కాపురం హాస్పిటల్లో జాయిన్ చేశారట అందరినీ అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను అక్కడ మార్కాపురంలో నాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే పోయి చూడమని చెప్తే అందరు నిత్యంగా మా డాడీ పిక్ ఒకసారి సెండ్ చేసా. చూసి బాగానే ఉన్నాడు, ఎడ్డుకు దెబ్బ తాకింది, ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పారు. అది సంగతి. ఇంతకుముందు ఒక 10 నిమిషాల క్రితం నేను మా డాడీ తోటి ఫోన్ మాట్లాడాను.